10th క్లాస్ రాసే పిల్లలు ఉన్నారు. వాళ్ళందరికీ కూడాను అడాప్షన్ ఆఫీసర్స్ కూడా చేశారు మేడం. ఇంకా అడాప్షన్ ఆఫీసర్ అంటే అదర్ దెన్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా వెళ్ళారు. ఆ పిల్లలు కూడా లాస్ట్ ఇయర్ కంటే ఈసారి మంచి మార్కులు రావాలి. మార్చి 2026 మన స్కూళ్ళల్లో ఉన్నాయి, ఆర్ఓ ప్లాంట్లు ఉన్నాయి. మన ఏలూరు జిల్లాలో 10వ తరగతి పరీక్షలు రెగ్యులర్గా రాసేవాళ్ళు 24,019 మంది ఉన్నారు. వీళ్ళు 133 సెంటర్లలో ఎగ్జామ్ రాస్తున్నారు. 9:30 నుంచి 12:45 వరకు రెగ్యులర్ ఎస్ఎస్ ఎగ్జామినేషన్ టైమింగ్స్ ఉంటుందండి. అదేవిధంగా ఓపెన్ స్కూల్ ఎగ్జామ్స్ 9:30 నుంచి 12:30 వరకు ఉంటుంది. వీళ్ళు 11 సెంటర్లలో రాస్తున్నారు. ఓపెన్ స్కూల్ ఎగ్జామ్ రాసేవాళ్ళు 308 మంది రాస్తున్నారు. సరే తర్వాత వీళ్ళకి రెగ్యులర్ వాళ్ళకి ఫ్లయింగ్ స్క్వాడ్స్ని 6 మందిని వేసాము. ఆ ఫ్లయింగ్ స్క్వాడ్స్లో డిప్యూటీ తహసీల్దార్లు ఉంటారు, పోలీసులు ఉంటారు, మన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారు. అదేవిధంగా ఓపెన్ స్కూల్కి 3 ఫ్లయింగ్ స్క్వాడ్స్ని వేసాము. అదేవిధంగా సి సెంటర్ అని మనకు దూరం ఉన్న ప్రదేశాలు ఉంటాయి. అందులో 20 సి రూట్ ఆఫీసర్లు వేశారు. అక్కడ సిట్టింగ్ స్క్వాడ్స్ కూడా ఉంటారు. అదేవిధంగా మనకి అంటే చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంట్ ఆఫీసర్లు కూడా 266 మంది ఉన్నారు. వాళ్ళకి ఓరియంటేషన్ ప్రోగ్రామ్ ఇచ్చాము. నెక్స్ట్ మరి ఇన్విజిలేటర్లు కూడా ఇచ్చారు. వాళ్ళని ఈరోజు ఫైనల్ చేసి ఎగ్జామ్కి సమర్థవంతంగా జరిపేలా అందరి ఆఫీసర్లను కూడా అందరినీ వేశాము. అదేవిధంగా మనం లైన్ డిపార్ట్మెంట్ అంటే మన గౌరవ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో లైన్ డిపార్ట్మెంట్లు ఉంటాయండి. మున్సిపల్ డిపార్ట్మెంటు, డిఎంహెచ్ఓ, డిఆర్ఓ, తర్వాత పోలీస్ డిపార్ట్మెంటు, ఆర్టీసీ డిపార్ట్మెంటు, వీరందరితో కూడా కోఆర్డినేషన్ ఏర్పాటు చేసుకున్నాము. వాళ్ళందరూ కూడా మనకి 16వ తేదీ నుంచి కూడా వాళ్ళ స్టాఫ్ను కూడా అక్కడ పెట్టి ప్రతి సెంటర్లో కూడా నీటి సదుపాయాలు, మెడికల్, అదేవిధంగా మరి రవాణా కోసమేమో బస్సులు మేనేజర్ ఏపీజెడ్ వారికి ఇచ్చాము. పిల్లలు 8:30 కల్లా సెంటర్కు చేరుకునేలా వాళ్ళకి ఆదేశాలు ఇచ్చాము. అదేవిధంగా స్పెషల్ రూట్ బస్సులు మనకి ఈ భీమవరం నుంచి జంగారెడ్డిగూడెము, లక్కవరము ఆ రూట్లో ఒక బస్సు వేసాము. చాట్రాయి నుంచి చనుబండ ఈ రూట్లో 2 బస్సులు వేసాము. మిగతా రెగ్యులర్ బస్సులు అయితే మాత్రము 8:30 పిల్లలను సెంటర్లో 8:30కి చేరేలాగా చెప్పాము. వాళ్ళకి కూడా మనం సెంటర్స్ లిస్ట్ ఇచ్చాము. అదేవిధంగా ఇప్పుడు పిల్లలకి ఇచ్చినటువంటి హాల్ టికెట్లో క్యూఆర్ కోడ్ ఉంటుందండి. ఆ క్యూఆర్ కోడ్ను చూపించుకొని మనము వాళ్ళు చేరవలసిన సెంటర్ కూడా మ్యాప్ పాయింట్ పెట్టుకొని ఆ సెంటర్కి ఈజీగా వెళ్ళొచ్చు. ఆ బస్సులలో కూడా వాళ్ళని ఫ్రీగా రావడానికి పోవటానికి సదుపాయాలు కల్పించారు. అదేవిధంగా మనకి మన జిల్లాలో 8 సమస్యాత్మక కేంద్రాలు ఉన్నాయి. వాటిలలో సీసీ కెమెరాలు కూడా పెట్టడం జరిగింది. అందరూ కూడాను పరీక్షలలో ఎటువంటి మాల్ ప్రాక్టీసులు జరగకుండా చూస్తాము. ఏదైనా మాల్ ప్రాక్టీస్కి పాల్పడితే మాత్రము వాళ్ళ మీద కఠినమైన చర్యలు ఉంటుంది. యాక్ట్ 25/97 ప్రకారం. మన డిపార్ట్మెంట్ అది ఇంకా రాలేదు సార్. ఇన్విజిలేషను 4/4/26 నుంచి 13/4/26 వరకు ఇన్విజిలేషన్ డ్యూటీ. మనకు జేవియర్ ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియము సెంటర్ల పాత సెంటర్లలోనే 4/4/26 నుంచి 13/4/26 వరకు ఇన్విజిలేషన్ ఉంటుంది. వాళ్ళకు కూడా ఇంకా ఇన్విజిలేషన్ అంటే స్పాట్ డ్యూటీలు ఇంకా రాలేదు, అప్పుడు చేస్తారు. ఇంకా తెలియదు అది.